ఈరోజు ఈ వీడియోలో మనం వరిలో సన్నని గోధుమ రంగు ఆకుమచ్చ శిలీంధ్రం గురించి తెలుసుకుందాం. ఇది చేసే నష్టాలు, దీన్ని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల గురించి చర్చిద్దాం. దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుపైన, ఆకు కాండం లేదా ఆకుపైన సన్నని చారల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఆకు తొడిమె మెల్లగా రంగు మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కువగా పూత దశకు ముందు, తర్వాత ఎదుగుదల దశలో మచ్చలు కనిపిస్తాయి. దీని యొక్క ఉధృతి పెరిగినట్లయితే కంకి దశలో, అంటే పొట్ట తర్వాత, అంటే కంకి ఏర్పడే దశలో గింజ యొక్క నాణ్యతను తగ్గించి మార్కెట్లో ధాన్యానికి సరి అయిన రేటు రాకుండా కొంతవరకు అడ్డంకి ఉంటుంది. కాబట్టి దీని యొక్క నివారణకు మనకు ఇక్కడ దీన్ని నివారించడానికి టెబికోనజోల్ 50.0% లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25.0% డబ్ల్యూజీని కానీ, లేకపోతే అదేవిధంగా ప్రొఫినిబ్ 70.0% డబ్ల్యూపీ కానీ, హెక్సాకోనజోల్ 4.0% లేదా జినాబ్ 68.0% డబ్ల్యూపీని కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క నివారణను తగ్గించడానికి ఆస్కారం ఉంది. గమనించండి, ఇది చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది, కానీ ధాన్యం యొక్క నాణ్యతను తగ్గించి మార్కెట్లో ధాన్యం యొక్క విలువను తగ్గించడానికి ఆస్కారం ఉంది. గమనించగలరు.